గురుభ్యో నమః. రాజమాతంగ దేవుని నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. మరి నీకు తెలుసు ఏమో నాకు ఎన్నెలు తెలిసిపోతాంతే. ఈ మాట వినగానే మనకి మన ఇంట్లో చలాకీగా తిరిగే మన ఇంటి ఆడపడుచు గుర్తొస్తుంది. ఆమె మరెవరో కాదు, అంజలి. అంజలి 1986 సెప్టెంబర్ 11న మొగలకుదురు, తూర్పుగోదావరి జిల్లాలో జన్మించింది. తను మ్యాథ్స్లో డిగ్రీ చేస్తూనే షార్ట్ ఫిల్మ్లో నటించింది. అవే సినిమా రంగంలో ప్రవేశించడానికి పునాదులుగా తనకు మారాయి. అలా తొలుత జీవా సరసన తమిళంలో ఒక సినిమాలో నటించింది. అదే తెలుగులో వచ్చిన డేర్. తను తెలుగమ్మాయి అయినా మొట్టమొదటిగా తనకి తమిళంలోనే ఎక్కువగా అవకాశాలు వచ్చాయి. తను ఎక్కువగా తమిళంలోనే ఆదరణ సంపాదించింది. తమిళంలో దాదాపు 30 పైగా చిత్రాల్లోనూ, తెలుగులో 15 చిత్రాలకు పైగా చిత్రాల్లోనూ, కన్నడ, మలయాళంలో చెరో 3 చిత్రాల్లోనూ నటించింది ఆమె. 2006లో ఫోటో సినిమాతో స్వప్నగా మన తెలుగులో అందరికీ పరిచయం అయింది. 2007లో ప్రేమలేఖ రాస సినిమాలో సంజయ్గా కనిపించింది. కానీ ఆ సినిమాలు అంతగా ఆడలేదు. తర్వాత వచ్చిన షాపింగ్ మాల్ సినిమాలో చక్కని ప్రతిమ కనబరిచి తన నటనతో అందరినీ అబ్బురపరిచింది. అది చూసిన డైరెక్టర్ మురుగదాసు జర్నీలో తనకి అవకాశం ఇచ్చారు. 2011లో విడుదలైన జర్నీ సినిమాలో తన అభినయ ప్రతిభ అందరికీ తెలిసేలా చక్కటి హావభావాలు పలికించింది. మధుమతిగా డామినేటింగ్ క్యారెక్టర్తో అందరికీ గుర్తుండిపోయింది. 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమాతో సీతగా మన ఇంట్లో అమ్మాయిలా కనిపించి మురిపించింది. అంజలి అమాయకంగా కనిపిస్తూనే కల్లా కపటం ఎరుగని చిలిపి అమ్మాయిలా కనిపించిన అంజలి నటనకు రవితేజతో కలిసి ఆడిపాడింది. ఇది బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది. సింగం 2 తమిళ వెర్షన్లో గెస్ట్ అపీరెన్స్ కూడా ఇచ్చింది అంజలి. ఇటు తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అనేక సినిమాల్లో నటిస్తూ అగ్రనాయకుల్లో ఒకరిగా ముందుకు సాగిపోయింది. తమిళ చిత్రం ఎంగేయం ఎప్పొదంలో తన అద్భుతమైన నటనగాను సౌత్ ఫిల్మ్ఫేర్ 2012 అవార్డు అందుకుంది. 2007లో కట్రదు తమిళ్ అనే తమిళ సినిమాలో ఆనంది పాత్రలో చాలా అద్భుతంగా నటించడంతో ఉత్తమ నూతన నటిగా దక్షిణ ప్రాంత ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకుంది. 2010లో అంగాడి తెరు అనే సినిమాలో కనిగా నటించి ఆ సంవత్సరం ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకుంది. నవరస, ఝాన్సీ, బహిష్కరణ మొదలగు వెబ్ సిరీస్లో కూడా తను నటించింది ఆమె. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టుకు గాను 2013 సంవత్సరంలో నంది పురస్కారం అందుకుంది అంజలి. అంజలి గారు, మీకు మామయ్య కబుర్లు మరియు వీక్షకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు. మామయ్య కబుర్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.